మెదక్ జిల్లా కేంద్రంలో నవంబర్ చివరి వారంలో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి అనేక ప్రదర్శనలు విద్యార్థులు నిర్వహించగా మంబోజిపల్లి గీతా హైస్కూల్లో కొల్చార మండల కేంద్రానికి చెందిన 9వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థినులు పి అంజనశ్రీ వై మనుష ఆహారపు కల్తీ గురించి పరిహారం సంబంధించిన ప్రాజెక్టును జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. అంతిమ తీర్పులో భాగంగా ఈ యొక్క ప్రదర్శనను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 33 జిల్లాల నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన 1100కు పైగా వివిధ అంశాలకు సంబంధించిన ప్రదర్శనలో భాగంగా ఆహారపు కల్తీ గురించి గుర్తింపు ప్రాజెక్టుకు ప్రథమ స్థానం దక్కడంతో వీరిని తదుపరి వైజ్ఞానిక ప్రదర్శనను ఈ నెల 21 నుంచి 25 వరకు దక్షిణ భారత పాండిచ్చేరిలో వీరి యొక్క ప్రదర్శనను నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టుకు గైడ్ టీచర్ గా గీతా హైస్కూల్ మంబోజుపల్లి యాజమాన్యంలో విధులు నిర్వహిస్తున్న భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఉపాధ్యాయులు చైతన్య తన వంతు సహకారాన్ని అందిస్తూ పిల్లల పురోగతికి తోడ్పడ్డారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో గీతా హైస్కూల్ యాజమాన్యంతో పాటు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. Our project is food adulteration detection. As we know, food is the basic need of our life and plays a crucial role in the survival of food. But nowadays, this food is getting adulterated. Adulteration is nothing but the process in which food gets damaged or spoiled. So even nowadays, when we visit hotels, we can find that the food which they are serving to us is cooked 1 week or 2 weeks back. So to detect the adulterated food, our project is a solution. So we use three sensors in this project. Smoke sensor, which works on the basis of smell. From good food we get nice aroma, and from the spoiled or molded food we get odor. So this smoke sensor helps to detect the spoiled food. This IR sensor primarily it detects the food. This chemical sensor detects the chemical components present in the food. Nowadays in the form of chemicals they are adding so many tasting salts, acetic acid, artificial food colors in this food. So this chemical sensor will detect. So smoke sensor is also detected food spoil. Here we got a food status like food spoil. Now let us introduce these three sensors to the normal fresh food. IR sensor detected, chemical and smoke sensors are also introduced, and the food status is normal. By this we can identify whether the food is spoiled or fresh.